జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. సహజ యోగ చరిత్రలోనే ప్రప్రథమంగా నిర్వహింపబడుతున్న శ్రీ అథేనా పూజ యొక్క సందేశములు సమైక్యత, గౌరవము, వివిధ వ్యక్తులు, సకల దేశాలు ఈ రెండు పరిణామం చెందాలంటే ఈ ఉన్నత లక్షణాలను తప్పక వ్యక్తీకరించాలి. ఈ సమస్త విశ్వానికి నాభి కేంద్రమైన గ్రీసు దేశం తన గత చరిత్రలో ఈ ఉత్తమ లక్షణాలను మనకు చూపడం జరిగింది. ఇప్పుడు ఈ దేశం తన గొప్ప లక్షణాలతో భావి ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించబోతుంది. శ్రీ అథేనా అంటే ఆదిశక్తి. ఆ దేవి ఒకటిగా కలుపుతూ సమైక్యపరుస్తుంది. ఈ కార్యనిర్వహణకై ఆమె ఈ పృథ్వీపై గ్రీసు దేశంలో అథేనాగా భౌతిక రూపంలో అవతరించింది. ఆమె సమైక్యతా శక్తిని సృష్టిస్తుంది. దేవతలు సృష్టింపబడిన గ్రీసు దేశంలో ఆదిశక్తి దేవలోకాన్ని సృష్టించింది. ఎడమ పార్శ్వంలోని గణాలు నేపాలు ప్రాంతంలో సృష్టింపబడ్డారు. గ్రీకులకు దేవతలు తెలిసినట్లుగా గ్రీకు పురాణాలు వెల్లడిస్తున్నాయి. కానీ గ్రీకులు దేవతలను మనుష్యుల స్థాయికి దిగజార్చడం జరిగింది. అదే గ్రీకుల అధోపతనానికి దారితీసింది. నాభిలో గల ధర్మము ద్వారా గ్రీకు దేశం ఈ యావత్ విశ్వమునకు సమతుల్యతను కలుగజేస్తుంది. ఎడమ కుడి పార్శ్వపు వ్యక్తులను సమైక్యపరచడమే గ్రీకుల ప్రత్యేకత. గ్రీకుల సమైక్యత లక్షణం మనకు అలెగ్జాండర్ చక్రవర్తి జీవితంలో కనిపిస్తుంది. ఆయన భారతదేశాన్ని జయించాలని బయలుదేరి వెళ్ళి మళ్ళీ వెనుదిరగడం జరిగింది. ఒక నిర్ణీత లక్ష్యంతో బయలుదేరి వెళ్ళడం, తమ లక్ష్యం స్వచ్ఛంగా లేకపోవడం వలన మళ్ళీ వెనుదిరగడం అనేదంతా కార్యనిర్వహణలో ఉన్న సమైక్యత శక్తిని మనకు తెలియబరుస్తుంది. ప్రజల్లో సమతుల్యతను తీసుకురావడం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆది గురువులు నిర్వర్తించారు. అబ్రహాం, మోజెస్, మొహమ్మద్ ప్రవక్తలు ఎడమ పార్శ్వపు ప్రజలను కుడి పార్శ్వం వైపుకు తీసుకురావలసి వచ్చింది. వారంతా ప్రజల యొక్క అజ్ఞానం చేత, అవినీతి చేత ఎదుర్కోబడ్డారు. ప్రజలు స్వేచ్ఛగా ధర్మము గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయుటకు వారిని ఆది గురువులు అనుమతించలేకపోయారు. వారు చట్టమును ప్రకటించి తగిన శిక్షను అమలు జరపవలసి వచ్చింది. సోక్రటీస్ కాలం వచ్చేసరికి జ్ఞానం గురించి, నీతి నియమాదుల గురించి, నిజాయితీ గురించి, ధర్మం, శాంతి ఇత్యాదుల గురించి వారితో సంభాషించే స్థాయికి ప్రజలు ఎదిగి రావడం జరిగింది. ఆయన తర్కశాస్త్రంలో ఉద్దండ పండితుడు. తర్కశాస్త్రం స్వచ్ఛమైంది కాగా హేతువాదం అంధభూయిష్టము. శ్రీ మాతాజీ సహజయోగంలో మనం అర్థం చేసుకొనుటకు వీలుగా ముందుగా ఆత్మసాక్షాత్కారం ఇచ్చి అటు పిమ్మట సంభాషిస్తూ ఉంటారు. ఇక్కడ సహజయోగులని, సహజయోగులు కానివారని రెండు తరహాల వారున్నారు. అర్హత లేని సహజయోగులు కొందరు వెనుతిరిగిపోవచ్చును. కానీ వారికి జ్ఞానమును అర్థం చేసుకునేపాటి సామర్థ్యం ఉండవచ్చును. కుండలని మనల్ని సర్వసమర్థులుగా తీర్చిదిద్దుతుంది. సహస్రారం జ్ఞానమును గ్రహించుటకు, తార్కికంగా పరిశీలించి చూచుటకు, సత్య నిరూపణకు కావలసిన సామర్థ్యం మనకి ఇస్తుంది. మన గత చరిత్రలోనే మతములన్నీ దివ్యావతారుల పేరు మీద డబ్బు సంపాదించి మతావలంబకులను నరకం వైపుగా లాక్కోపోవడం జరిగింది. సహజయోగులు మాత్రం స్వయంగా తామే దిగజారిపోకుండా ఇతరులను ఊబి నుండి బయటకు లాగి తీరాలి. గ్రీసు దేశంతో పాటు ఈజిప్టు, చైనా దేశాలు తమ వివిధ సంస్కృతుల్లో సమైక్యత, సమతుల్యత, గౌరవ లక్షణాలను స్థిరీకరించుకుని ఉన్నాయి.
ఈ ఉత్తమ లక్షణములు ఈనాటికి ఈ దేశాల్లో ఆచరింపబడుతున్నాయి. కానీ భారతదేశానికి ఉన్నంతటి లోతైన చేతనా జ్ఞానం ఈ దేశాలకు లేదు. గ్రీసు దేశం ఇప్పుడు సహస్రార స్థాయి దాకా ఎదగవలసి ఉన్నందున శ్రీ మాతాజీ ఇప్పుడు గ్రీసు దేశం సందర్శించడం జరిగింది. శ్రీ అథేనా ఇప్పుడు సహస్రార స్థానంలో ఉంది. హద్దుల్లేని విచ్చలవిడి ప్రవర్తన వలన జరిగే కీడు గురించి గ్రీకులకు చక్కని అవగాహన ఉంది. కలియుగ ప్రభావమైన నీతి బాహ్యత పశ్చిమ దేశీయులను గుడ్డిగా అనుసరించడం వలన వచ్చింది. కానీ గ్రీకులు మాత్రం ఇంకా దృఢంగానే నిలదొక్కుని ఉన్నారు. వారికి సుగుణవతి అయిన మహిళ పట్ల, తల్లి పట్ల గౌరవ ప్రపత్తులున్నాయి. గ్రీకుల గౌరవ ప్రపత్తుల వలన అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశం వెళ్ళి ఆధ్యాత్మికంగా ఎదిగాడు. ఆంగ్లేయులు భారతదేశంలో 300 సంవత్సరాలున్నా వారేమీ సాధించలేకపోయారు. ఒకరికి ఇతరుల పట్ల, వారి సంస్కృతి పట్ల గౌరవ మర్యాదలు తప్పక ఉండాలి. ఆంగ్లేయుల పరిజ్ఞానం వాస్తవమైన గౌరవ స్వభావం స్థాయికి పరిణతి చెందినప్పుడు ఈ ప్రపంచం తప్పక పరివర్తన చెందుతుంది. మనం ఇతర సహజయోగులను సహృదయంతో గౌరవించాలి. హృదయం నుండి వెలువడే గౌరవ భావం భగవంతుని పట్ల మనకున్న అత్యున్నతమైన అవగాహనకు సూచిక. మనం ఆదిశక్తిని ఓ కృత్రిమమైన పద్ధతిలో గాక హృదయపూర్వకంగా గౌరవించి తీరాలి. ఆ విధంగా గౌరవించినప్పుడు మనలో పరిపూర్ణమైన పరివర్తన వస్తుంది. దేవతలంతా గౌరవిస్తున్న విధంగా మనం ఆదిశక్తిని గౌరవించడం తప్పక నేర్చుకోవాలి. ఈ విషయంలో గ్రీకులు మనకు అతి చక్కని మార్గదర్శకులుగా ఉండగలరు. తమ వ్యక్తిగత స్థాయిలో సహజ యోగులు ఎడమ పార్శ్వపు లక్షణాలను, కుడి పార్శ్వపు లక్షణాలను సమైక్యపరుస్తూ తమను తాము సమతుల్యంలో ఉంచుకొనడం అవసరము. శ్రీ అథేనా యొక్క సమైక్యతా శక్తి సహజ యోగుల్లో వికసించాలి. ఆ విధంగా శ్రీ అథేనా ఈ గ్రీకు దేశంలో తప్పక జాగృతి చెందుతుంది. అప్పుడు గ్రీసు పరిశుద్ధి చేయబడి తద్వారా మిగతా ప్రపంచమును సమతుల్యం చేయుటకు సహకరించగలదు. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.